మాజీ ఎమ్మెల్యే షిండేపై అనుచిత వ్యాఖ్యలను చేస్తే ఊరుకోం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కామారెడ్డి జిల్లా జుక్కల్ యువజన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సతీష్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆనాడు మాజీ ఎమ్మెల్యే షిండే నీడలో ఉన్న మీరు పార్టీ మారి షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనేక అభివృద్ధి పనులు చేసిందని, గ్రామాల్లోకి వెళ్లి అడిగి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో మీకే తెలుస్తుందని చెప్పారు. మీలాగా ఉట్టి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్కే చెల్లుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే షిండేను టార్గెట్ చేస్తే తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మరి ప్రాంతాలకు వెళ్ళి విలేజ్గా మా కార్యకర్తలతో మేము మమేకమై ఆత్మీయంగా కలిసి మాట్లాడుతున్న సన్నివేశంలో మా కార్యకర్తలతో మేము మాట్లాడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు సతీష్ అన్న ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాటలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మా నియోజకవర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసింది, అదేవిధంగా మన షిండే సార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేసింది అనేది విలేజ్ యొక్క ప్రజలకు వెళ్ళి అడిగితే తెలుస్తున్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సీసీ రోడ్లు, డ్రైనేజీలు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ అనేక బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షిండే సార్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీరు విలేజ్లకు వెళ్ళి మీరు మాట్లాడి తెలుసుకుంటే బాగుంటుంది. షిండే సార్ మీద మీరు ఖబర్దార్ అనే విషయాన్ని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాంటి మీరు షిండే సార్ పైన మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఎక్కడి నుంచి ఈ రాజకీయ ఒక ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు, మరి రాజకీయం మీకు ఎక్కడి నుంచి ప్రారంభించిండ్రు అనే విషయాన్ని మీరు తెలియపరచుకోండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి షిండే సార్ దగ్గర బీఫామ్ తీసుకొని మీరు ఎంపీటీసీగా గెలిచి ఈరోజు అతనిపైన మీకు అవకాశం కల్పించిన ఏదైతే వ్యక్తి ఉన్నారో వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదనేది మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు మళ్ళీ రిపీట్ కావద్దనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు షిండే సార్ ఇచ్చినటువంటి బీఫామ్ మీద మీరు ఎంపీటీసీగా గెలిచి ఎంపీటీసీ వలన మీరు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు జుక్కల్ మండలంలో. కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పదలుచుకోలేను. అయినా మీ అందరికి తెలుసు కాబట్టి షిండే సార్ మీద మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి కానీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని మీ స్థాయిని బట్టి మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి అంటున్నారు. షిండే సార్ రాకముందు ఏ విలేజ్లు ఎంత బురదలో ఉండేనో వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని సీసీ రోడ్లు అయినా వెళ్ళి చూడండి, డ్రైనేజీలు చూడండి, నీటి కొరత ఎంత ఉండేనో ఎంత చేసిండ్రో చూడండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వము గల్లీలో, ఢిల్లీలో, స్టేట్లో 3 దగ్గర మీరు అధికారంలో ఉండి కూడా ఎంత చేసిండ్రు. కేవలం మనం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉండి ఎంత అభివృద్ధి చేసినామో 10 సంవత్సరంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత జరిగిందో మీరు మాకు అనడం కాదు, జనాలకు వెళ్ళి అడగండి, జనాలే చెప్తున్నారు ఈరోజు. ఆ విధంగా మేము ఇంకా ఇలాంటి మాటలు మీ స్థాయికి తగ్గది కాదని మేము తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి తోట ఎమ్మెల్యే సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సారు, మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మా పార్టీ దగ్గర ఉండి మాకు ఎలా ఏం చేసిండు అనేది మాకు తెలుసు. మీ దగ్గర కూడా వచ్చి ఆ విధంగా చేయడానికి ఇది చేస్తున్నారు. వారి యొక్క స్థాయిని మీరు తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని ఒక సలహాగా మీకు చెప్తున్నాము. మరి ఇటు విషయాన్ని కూడా మళ్ళీ రిపీట్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాము. మరి షిండే సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఖండిస్తాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, ఆయన ఎంతో అభివృద్ధి పనులు చేసిండు. ఆయన రాకముందు అభివృద్ధి, ఇప్పుడు అభివృద్ధి. మేము ఏ విలేజ్కి వచ్చి అడగడానికి, ప్రజలతో అడగడానికి కూడా మీరు వస్తానంటే మేము సిద్ధంగా ఇస్తామని కూడా తెలియపరుస్తున్నాము. మీరు ఏదైతే ఉన్నదో మీరు ఎదగాలని లేకుంటే ఇంకొక ఏదో ఉద్దేశంతో షిండే సార్కు కించపరిచే విధంగా మాట్లాడితే ఇంకొకసారి జాగ్రత్తగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేస్తే బాగుండదనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ హెచ్చరిక మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.